మీరు ఎన్నో కథలు వింటూ ఉంటారు కదా. ఈరోజు నా కథ వినండి. నచ్చితే లైక్ చేయండి. మీతో నా మాట. 20 years మై జాబ్ మై లైఫ్ జర్నీ. 20 years ago అంటే 20 సంవత్సరాల క్రితం మా పాపకి కేవలం 14 నెలలు మాత్రమే. ఆ రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఉదయం 7 గంటలకి ఉద్యోగానికి వెళ్ళాలి. సాయంత్రం 7 అయ్యే అవకాశం ఉంది. మా చిన్న పాపను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అందుకే గుండెను రాయి చేసుకొని మా పాపను మా అత్తయ్యతో కలిసి ఊరికి పంపించాను. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే బస్ ఛార్జీలు పెట్టడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. 3 నెలల ఇంటి అద్దె కూడా కట్టలేదు. అలాంటి పరిస్థితిలో మా పాపను దూరంగా పంపించి కన్నీళ్లతోనే ఆఫీసులో జాయిన్ అయ్యాను. అప్పుడు ఒక్కటే అనుకున్నాను, నా పిల్లల కోసం ఈ ఉద్యోగాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి. అలా రోజులు గడిచాయి. ఒక్కో సమస్యని ఎదుర్కొన్నాను, ఒక్కో సమస్యని పరిష్కరించుకున్నాను. మళ్ళీ బాబు పుట్టాడు. పిల్లలు, కుటుంబం, ఉద్యోగం అన్నీ బ్యాలెన్స్ చేస్తూ 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈరోజు మా పాప బీటెక్ పూర్తి చేసి యుఎస్కి వెళ్ళింది. బాబు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు. ఇంత దూరం రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక పరీక్ష. కరోనా తర్వాత శాలరీ సగానికి తగ్గింది. ప్రాజెక్టులు తగ్గిపోయాయి. కంపెనీ కాంట్రాక్ట్ విధానంలోకి మారిపోయింది. పేరు కూడా మారిపోయింది. అంటే 20 సంవత్సరాల క్రితం నేను ఎక్కడ ఉన్నానో మళ్ళీ అక్కడికే వచ్చి పడ్డట్టు అయింది. కానీ ఈసారి నేను భయపడటం లేదు. ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కంపెనీ నాకు అండగా నిలిచింది. ఈ ఉద్యోగం నాకు కేవలం జీతం ఇవ్వలేదు, నా పిల్లల భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఇచ్చింది. అందుకే ఈ 20 ఏళ్ల ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ముందు ఏమవుతుందో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, 20 ఏళ్ల క్రితం కష్టాన్ని ఎదుర్కొన్న నేను ఈరోజు కష్టాన్ని కూడా ఎదుర్కోగలను. ఎందుకంటే ఇది నా ఉద్యోగం మాత్రమే కాదు, ఇది నా జీవితంలో 20 ఏళ్ల ప్రయాణం. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.